హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెనీషియస్ ఫండ్. సో ఈరోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నేను ఈ పౌడర్ యూస్ చేశాను, కస్టర్డ్ పౌడర్ వనీలా ఫ్లేవర్. నేను ఈ పౌడర్ ఒక 5 స్పూన్స్ తీసుకున్నాను. సో 5 స్పూన్స్ ఈ కప్లో యాడ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఎక్కువ యాడ్ చేయొచ్చు. అండ్ దాంట్లో నేను 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా బాగా కలపాలి. కలుపుతూ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ చేంజ్ అవుతుంది. అండ్ దీని తర్వాత ప్రాసెస్, నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. సో పాలు కలుపుతున్నాను. చిక్కగా అయ్యేంత వరకు పాలు ఇలా కలుపుతూ ఉండాలి. 5-10 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే పాలు అనేది చిక్కగా అవుతుంది. సో వన్స్ ఇది చిక్కగా అయిన తర్వాత దీంట్లో మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. సో అలా 5-10 మినిట్స్ మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ దీంట్లో 1 కప్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో అట్లా హాఫ్ అన్ అవర్ అలా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో కలర్ ఇలా చేంజ్ అవుతుంది మిక్స్ చేసే కొద్దీ. అండ్ దాంట్లో షుగర్ యాడ్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను కలిపేసి. సో నెక్స్ట్ ప్రాసెస్, నేను ఫ్రూట్స్ని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. నా దగ్గర అయితే ఇవే అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఈ ఫ్రూట్స్ని తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర వేరే ఫ్రూట్స్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలని అనుకుంటే. నేనైతే ఈ 5 ఫ్రూట్స్ తీసుకున్నాను. సో మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో కస్టర్డ్ మిల్క్, అది నేను తీసి బయట పెట్టాను. సో 1 by 1 ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఫస్ట్ బనానా, తర్వాత మస్క్ మిలన్, అండ్ ఇప్పుడు యాపిల్. సో డ్రాగన్ ఫ్రూట్ కూడా యాడ్ చేశాను. నేను వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ పొమగ్రనేట్ యాడ్ చేశాను. సో ఇలా అన్ని ఫ్రూట్స్ యాడ్ చేసి నేను మిక్స్ చేసుకున్నాను. అండ్ నేను క్యాష్యూస్ కూడా యాడ్ చేశాను కొన్ని. సో ఇది ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. అండ్ కొంతమందికి క్యాష్యూస్, ఆల్మండ్స్ ఇలా యాడ్ చేసుకోవడం ఇష్టం ఉంటుంది దీంట్లో. సో అలాంటి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేశాను. సో ఇలా బాగా మిక్స్ చేస్తే ఏంటంటే మనం ఎప్పుడైతే తింటున్నామో అప్పుడు అన్ని ఫ్రూట్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. సో ఫైనలీ ఫ్రూట్ కస్టర్డ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో నేను ఇది సర్వ్ చేసుకొని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా చల్లగా. సో మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. సమ్మర్ స్పెషల్, సమ్మర్లో చాలామంది దీన్ని ట్రై చేస్తుంటారు. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.